హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. చాలామంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎంసెట్లో వచ్చినటువంటి జస్ట్ క్వాలిఫై అయ్యాము అనే వ్యక్తులకైతే మేము గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మేనేజ్మెంట్ ఇవ్వాలా లేకపోతే వేరే సైడ్ అదర్ సైడ్ వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని కంప్లీట్గా క్లారిటీగా చెప్పే అవకాశం అయితే తెలుస్తుంది. ముందుగా మన వీడియోని కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకు ఒకవేళ ఎంసెట్లో వచ్చినటువంటి మార్కులు 37 మరియు 38 కానీ 40, 41 అలా వస్తే మీకు కంపల్సరీగా సీట్ అనేది అలౌట్ అవుతుంది. ఎలాగంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి సీట్ అలాట్మెంట్ అనేది మనకు కట్ ఆఫ్ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది. కావున మీకు ఫస్ట్ ఫేజ్లో అయితే చాలా కష్టం, కానీ సెకండ్ ఫేజ్లో అయితే కంపల్సరీగా కట్ ఆఫ్ అనేది డిక్రీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మీకు కంపల్సరీగా అయితే సీట్ అయితే అలాట్మెంట్ అవుతుంది. నేను చెప్పబోయే కాలేజ్ లిస్ట్ అయితే మీరు నోట్ చేసుకోండి. మీకు ఆ కాలేజీలో అయితే పక్కా సీట్ వస్తుంది. ఎందుకంటే మీకు మేము క్వాలిఫై అయ్యాము కదా, మాకు సీట్ వస్తుందా రావట్లేదా, లేకపోతే అదర్ సైడ్ డిగ్రీ వేసుకోవాలా లేకపోతే మేనేజ్మెంట్ చేసుకోవాలని స్టూడెంట్స్ అయితే చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని అయితే క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో కూడా సీట్ రాలేదనుకో మీరు కంపల్సరీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు సెకండ్ ఫేజ్లో అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లేకుండా స్లాట్ బుకింగ్ అనేది కంప్లీట్గా అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరేం చేస్తారంటే థర్డ్ ఫేజ్లో కూడా మీకు పెట్టే అవకాశాలు అయితే పెట్టుకోండి. దాని తర్వాత మీకు కంపల్సరీగా సెకండ్ ఫేజ్లో అయితే కట్ ఆఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ప్రతి దాన్ని దాన్ని అలౌ చేసుకోవాలన్నమాట. మీరు వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు బెస్ట్ వే ఆఫ్ సెలెక్షన్లో మీకు మంచి కాలేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. నేను చెప్పబోయేటువంటి కాలేజీలు అయితే మీరు నోట్ చేసుకొని మీకు కంపల్సరీగా వెబ్ ఆప్షన్స్లో ఇవి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీరు కంపల్సరీగా ఫోర్త్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ వరకు అయితే మీరు కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. మీకు కంపల్సరీగా సీట్ వస్తుంది. ఒకవేళ బీసీ కానీ నాన్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఓబీసీ వాళ్ళు కానీ బీసీడీ కానీ బీసీబీ బీసీసీ వాళ్ళైతే కంపల్సరీగా లాస్ట్ ఫేజ్ వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. కాలేజీ చూసుకుంటే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి బీటెక్ కాలేజీ అయితే మీకు కంపల్సరీ వచ్చే కాలేజీలు జస్ట్ క్వాలిఫై అయితే వచ్చే మార్కుల గురించి అయితే చెప్పుతున్నాను. విబిఐటి ఏఎస్ కాలేజీ, నల్లమల్లారెడ్డి, నల్ల నరసింహారెడ్డి, సంస్కృతి, కేపీఆర్ఐటి, ఓలిమేరీ, బ్రిలియంట్, భారత్, జేఎన్టీయూ, ఇబ్రహీంపట్నం ఉంటుంది, అరహర మహావీర్, జేఎన్టీయూ అఫిలియేటెడ్, సెయింట్ మేరీ, బ్రిలియంట్. ఇలా చూసుకుంటే నేను పెట్టినటువంటి ఒక 10 to 15 కాలేజెస్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాలేజీలో అయితే మీకు కంపల్సరీగా మీకు అయితే సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు కంపల్సరీగా ఫోర్త్ ఫేజ్ వరకు మీరు ప్రయత్నిస్తూ ఉండండి. మీకు కంపల్సరీగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.